మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నేడు పోలీసులు విచారించనున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కాకానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక హైదరాబాద్లోని కాకాని నివాసంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో నిన్న విచారణకు హాజరు కావాల్సిన కాకాని గైర్హాజరయ్యారు. దీంతో రెండవసారి నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా వ్యవహరిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. రైట్, ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నేడు పోలీసులు విచారించనున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కాకానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా హైదరాబాద్లోని కాకాని నివాసంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో నిన్న విచారణకు హాజరు కావాల్సిన కాకాని గైర్హాజరయ్యారు. దీంతో రెండవసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇక నేడు విచారణకు హాజరు కాకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు. రైట్, అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాని గోవర్ధన్ను పోలీసులు ముందస్తుగా చర్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణకు హాజరు కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తేల్చి చెప్పారు. ఇక నేడు విచారణకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రావాలని చెప్పేసి మాజీ మంత్రిని పోలీసులు నోటీసులు అందించారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, సరే, మొత్తానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు విచారణలో భాగంగా నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాల్సి ఉంది. అయితే రెండవసారి నోటీసులు కూడా నిన్న హైదరాబాద్ లో తన నివాసానికి వెళ్ళినటువంటి పొదలకూరు పోలీసులు ఆయన లేనటువంటి సమయంలో ఆయన కజిన్ బ్రదర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే మొదటిగా ఈ నోటీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరులో ఉన్నటువంటి తన నివాసానికి వచ్చినప్పటికీ కూడా ఆయన అక్కడ లేకపోవడంతో నోటీసులు బయట గేట్ అంటించడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కాకాని గోవర్ధన్ రెడ్డికి తెలియజేసేందుకు కూడా ఫోన్ చేయగా ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలియజేశారు. రెండోసారి కూడా హైదరాబాద్ లో ఆయన వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు వెళ్ళినప్పుడు కూడా ఆయన లేకపోవడంతో వెంటనే అక్కడ వాళ్ళ కజిన్ బ్రదర్ కి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే 11 గంటలకు రూరల్ కార్యాలయానికి విచారణలో భాగంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరు కావాలని చెప్పి నోటీసులో పొందుపరిచారు. అయితే ఆ విచారణకి గైహాజరైతే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు అందుకుంటున్నట్టు A4 గా ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు పోలీసులు చేర్చడం జరిగింది. జిల్లా మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దాదాపు కూడా అక్రమ మైనింగ్ కటపర్తి గ్రామంలో ఉన్నటువంటి రుసుము క్వార్జ్, వైట్ క్వార్జ్ అంటాం. సో ఈ క్వార్జ్ నుంచి దాదాపు కూడా 250 కోట్ల మేరకు కూడా అక్రమంగా ఈ యొక్క క్వార్జ్ ను తరలించారు. దీనిలో అనేక మందిని కూడా కేసు పొందపరచడం జరిగింది. దాదాపు కూడా 10 మంది కేసులో ఇతను A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డిని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి దీని మీద ఎలాంటి వివరణ ఇవ్వాలో పోలీసులకు అయితే వచ్చి విచారణలో భాగంగా ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే హాజరు అవుతారా, హాజరు కారా? మరి ఈ రోజు హాజరు కాకపోతే ఒకవైపు మరోవైపు హైకోర్టు ముందు ఆశ్రయించినటువంటి క్యాష్ పిటిషన్ కూడా ఈ రోజు ధర్మాసనం ముందు ఉండబోతుంది. హైకోర్టులో ఎలాంటి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి ఎలాంటి ఉండబోతుందో చూడాలి. అయితే మొత్తం మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తుంది. మరి ఇతను అరెస్ట్ చేస్తారా లేదా? ఒకవైపు వైఎస్ఆర్సీపీలో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. మరి ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడికి సంబంధించినటువంటి బృందం కూడా క్వార్జ్ లో దాదాపు కూడా 1000 కోట్ల రూపాయల అక్రమం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపించాలని చెప్పి ఒకవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇందులో ప్రధానంగా నిందితుడిగా ఉండాలి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి. దీంతో పాటు మరి కొంతమంది మాజీ మంత్రులు కూడా ఇందులో హస్తం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని విచారించి ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఒకవైపు సర్వేపల్లి ఎమ్మెల్యే ఇటు చంద్రమోహన్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఈ రోజు 11 గంటలకు హాజరవుతారా లేదనే మీద ఒక ఉత్కంఠ పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనపడతా ఉన్న పరిస్థితి ఉంది.